ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో రాయ్పూడికి దగ్గరగా ఏపీసీఆర్డీ నూతన కార్యాలయాన్ని భూములిచ్చిన రైతులతో కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. రాజధాని పనులు ప్రారంభం అయ్యాక పూర్తి చేసినటువంటి తొలి ప్రభుత్వ భవనంగా మనం ఈ ఏపీసీఆర్డీ భవనాన్ని మనం చెప్పుకోవచ్చు. పునఃప్రారంభం గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే 2014లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తరువాత ఇక్కడ రాజధాని మనకు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని పక్షంలో మనకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలని అమరావతిని కేంద్రీకృతంగా చేసి ఇక్కడ ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రైతుల దగ్గర నుంచి భూమిని స్వచ్ఛందంగా తీసుకున్నటువంటి అప్పటి యొక్క టీడీపీ గవర్నమెంటు కొన్ని 33,000 ఎకరాలను రైతుల దగ్గర నుంచి స్వచ్ఛందంగా తీసుకుంటాం జరిగింది. దానివలన ఇక్కడే రాజధాని కేంద్రీకృతం చేసి ఇక్కడే అన్ని కట్టడాలను చేపట్టాలని ప్రారంభించడం జరిగింది. ఏపీసీఆర్డీఏ సంబంధించినటువంటి ఒక భవనాన్ని కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది, అన్ని మిగతా ఆటలతో కూడా కలిపి. దీని వలన ఇంకా 2014లో అమరావతికి ఎన్నుకున్నటువంటి ఇక్కడ భవనాలను కంటిన్యూ చేస్తూ ఈ 2019లో ఎలక్షన్ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు తర్వాత అక్కడ 2019లో ఓటమి చెంది తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత రాజధానికి సంబంధించినటువంటి అన్ని పనులను కూడా నిలిపివేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. దీని వలన మరియు ఇక్కడ సంబంధించిన ఈ రాజధానికి సంబంధించినటువంటి అన్ని వర్కులు కూడా ఆగిపోవడం జరిగింది. తర్వాత 2024లో జరిగినటువంటి ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరలా ఈ రాజధానికి సంబంధించినటువంటి అన్ని రకాల పనులను పునఃప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభించినటువంటి పనుల్లో ఏపీసీఆర్డీ భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరిగింది. చాలా చాలా తక్కువ టైంలోనే ఈ యొక్క ఏపీసీఆర్డీ యొక్క భవనాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. దీనివలన మనం ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ప్రారంభానికి కూడా ఈరోజు నాంది పలకడం జరిగింది. ఈ యొక్క ఏపీసీఆర్డీ యొక్క ప్రాంగణం నుంచి అన్ని సిఆర్డీఏ, ఏడీసీఎల్ మరియు మున్సిపాలిటీ శాఖ కార్యకలాపాలు కూడా ఇక్కడ నుంచే ప్రారంభం అవుతాయని కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఈ సిఆర్డీఏ సంబంధించిన మున్సిపాలిటీ శాఖకు సంబంధించిన అన్ని యొక్క పనులు ఒకే భవనంలో కేంద్రీకృతం అవటం వలన ఎవరైతే వర్క్ కోసం ఏదైనా పనుల కోసం ప్రజలు ఈ యొక్క భవనానికి వస్తే అన్ని రకాలైనటువంటి పనులు ఇక్కడే కంప్లీట్ చేసుకుంటాం వలన వారి యొక్క పనులు సులభతరం అవుతుంది అని యొక్క మెయిన్ యొక్క రీజన్ వలన అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్లు ఒకే భవనంలో కేంద్రీకృతం చేయటం జరిగింది. ఇక్కడ మనకి ఈ ప్రాంగణం కూడా G+7 అంతస్తుల ప్రధాన భవనంగా తో పాటు మరో 4 ప్రీ ఇంజనీర్డ్ భవనాలను కూడా నిర్మించడం జరిగింది. ఎందుకంటే దీని యొక్క మున్సిపాలిటీకి సంబంధించిన శాఖ అధికంగా ఎక్కువగా ఉంటారనే మెయిన్ ఉద్దేశంతో కొన్ని ఇంజనీరింగ్ భవనాలు కార్యకలాపాలు సౌలభ్యం కోసం మిగతా కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ విధంగా మనం ఈ యొక్క అభివృద్ధి పనుల గురించి మనం చూసుకుంటే ఏపీసీఆర్డీ భవనం కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ప్రజల నోడ నుంచి కూడా ఈ కట్టడం చూసి చాలా అద్భుతంగా ఈ యొక్క ఏపీసీఆర్డీ భవనాన్ని కట్టారు. అన్ని హంగులతో ఎంఎన్సీ కంపెనీలు కానీ ధీటుగా ఎంఎన్సీ సాఫ్ట్వేర్ కంపెనీలకి ధీటుగా అన్ని మంచి సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కూడా అక్కడ జరిగిందని అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ప్రజలు కూడా అనుకోవటం జరుగుతుంది. అనుకుంటాం ఏంది, మీరు కూడా చూస్తున్నారు కదా, దానికి ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి డిజైన్లు కానీ అన్ని రకాలైనటువంటి హంగులతో నెంబర్ వన్గా ఉంది. ఇలాంటివి యొక్క భవనాలు కూడా మనకి రాజధానికి ఒక గుర్తింపుని తీసుకొస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు రాజధానికి సంబంధించినటువంటి మెయిన్ వర్క్ల మీద ఎక్కువ ఫోకస్ చేయడం, దీనికి అమరావతి రాజధానికి ప్రపంచంలోనే ఒక గుర్తింపుని తీసుకురావాలని ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అంటే ఇండియాలోనే కాదు ప్రపంచంలోని మొట్టమొదటి రాష్ట్రంగా ఒక హై లెవెల్లో ఉండాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన ముందుకు వెళుతున్నారు. అదే రూట్లో దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కట్టడం కూడా ఒక అద్భుతమైన కట్టడంగా ఉండాలి
తీర్చిదిద్దాలని ఒక దృఢ సంకల్పం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దీన్ని బట్టి దానికి సంబంధించినటువంటి పరిపాలన గానీ, ఇక్కడికి రాబోతున్నటువంటి ప్రైవేట్ కంపెనీలు గానీ, ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం కూడా నిర్మించి, ఒక అద్భుతమైన ఒక రాజధానిగా తీర్చిదిద్దాలనే ఒక దృఢ సంకల్పం ఆయనలో ఉంది. ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆ సంకల్పాన్ని విజయం సాధించాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకోవాల్సిన అవకాశం ఉంది మనకి ఇప్పుడు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రెజెంట్ ఇప్పుడు మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే వెనకగా ఉంది. కానీ ఇప్పుడిప్పుడు బాగా డెవలప్ జరుగుతున్నటువంటి మన యొక్క ఆంధ్రప్రదేశ్‌కి పూర్తిగా సపోర్ట్ ఇవ్వాల్సింది అవసరం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరి యొక్క బాధ్యతగా అందరూ కూడా తీసుకోవాల్సిన అవకాశం ఉంది ఇప్పుడు. సో, దీని యొక్క రాజధానిని మనందరం కూడా కలిసి అభివృద్ధి చేసుకోవాలి. రాజధాని కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఏమన్నా ఎంప్లాయ్‌మెంట్ రావాలన్నా గానీ, ఉద్యోగాలు రావాలి గానీ, ఒక స్థిరమైనటువంటి రాజధాని ఉండాలి. ఆ స్థిరమైనటువంటి రాజధాని ఉంటే కంపెనీలు వస్తాయి. కంపెనీల వలన ఇక్కడ ఉన్నటువంటి ఆ లోకల్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా నేషనల్ వైజ్ కూడా చాలా కంపెనీలు రావటం, ఇక్కడ డెవలప్‌మెంట్ కోసం ఇక్కడ భూమిని ఇవ్వటం జరుగుతుంది కాబట్టి, ఇక్కడ అన్ని కంపెనీలు స్వచ్ఛందంగా వచ్చి కంపెనీలు పెడతం వలన అక్కడ అనేక రకాలైనటువంటి ఉద్యోగ కల్పన అనేది జరుగుతుంది. సో, దీని వలన మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతి ఒక్క చదువుకున్నటువంటి విద్యార్థులు డిగ్రీ కంప్లీట్ అయినటువంటి బయటకొచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి ఒక ఉద్యోగం అనేది ఈజీగా మనకి దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా దీని అవకాశాన్ని తీసుకొని డెవలప్‌మెంట్ అనేది ప్రతి ఒక్కరు కృషి చేయాలని భావిస్తున్నాం. సో, ఒకే చోట అధికార పరిపాలన కేంద్రీకరించడం వలన కూడా మనం చూసే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు ఒకే చోట ఉండటం వలన ఒక వర్క్ అనేది ఈజీ ప్రాసెస్ జరగటం, వర్క్ అనేది స్పీడ్ జరగటం కూడా జరుగుతుంది. ఇప్పుడు 2 రోజులు, 3 రోజులు ఒక 2 రోజుల్లో జరిగే వర్క్‌ను వేరు డిపార్ట్మెంట్లు దూరం ఉండటం వలన మనకు టైం వేస్ట్ అనేది అవ్వటం వలన చాలా అది 5 డేస్, 6 డేస్ అనేది పట్టవచ్చు. సో, అన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్లు 3 కూడా ఒకే చోట ఉండటం వలన చాలా ఈజీ ప్రాసెస్ జరుగుతుంది. కమ్యూనికేషన్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా తేలిక అయ్యే అవకాశం ఉంది కూడా వర్క్ గురించి మనం చూసుకుంటే. సో, ఈ ప్రారంభానికి ముందు సీఎం చంద్రబాబు నాయుడు గారు భూములిచ్చిన రైతులతో కాసేపు ముచ్చటించారు. ఎందుకంటే రైతులు మెయిన్ ఇంపార్టెంట్‌గా ఇస్తారు. ఎందుకంటే భూమిని త్యాగం చేసినటువంటి రైతులు కాబట్టి, ఎవరైనా గానీ రైతులు అనేవాళ్ళు భూమిని త్యాగం చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ భూమి మీద అంత ప్రేమ ఉంటుంది కానీ ఇక్కడ రాజధాని కోసం మా రాజధాని ఇది మాకు మా పిల్లలకి ఉపయోగపడిద్దని ఒక ఉద్దేశంతో, సంకల్పంతో అక్కడ భూములు త్యాగం చేయడం జరిగింది. సో, దానికే ఇక్కడ రైతుల్ని చంద్రబాబు నాయుడు